2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నిమిష ప్రియ ఈరోజు నిమిషానికి ఉత్కంఠ ఆవిడ విషయంలో మనకి కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు అని అంటే యావత్ దేశం కూడా ఆవిడకి న్యాయం జరగాలి అని చెప్పేసి కోరుకుంటుంది. అయితే కేంద్రం దీనిపై మేము కూడా ఏం చేయలేము అనుకునేటువంటి ఒక విషయాన్ని ప్రకటిస్తోంది అన్నట్లయితే తెలుస్తోంది. ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, నిజంగా ఉరి శిక్ష ఖరారు అయిపోతుంది అనేటువంటి విషయం నిజం అవుతోందా, ఎలా ఉండేటువంటి అవకాశం ఉందనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హ్యాండీ నాగరాజ్ గారు. నిమిషప్రియ విషయంలో జరిగేటువంటిది చూస్తూ ఉంటే అంటే కంటి ముందు ఒక ఆడపిల్ల జీవితం ఈ విధంగా అవుతోంది అనేటువంటి విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? ఎందుకంటే కేంద్రం నుంచి కొన్ని స్టెప్స్ అయితే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కడ కనిపించట్లేదని తెలుస్తోంది. ఎలా ఉంటుందంటారు అసలు? కేంద్రం నిన్న సోమవారం నాడు జరిగినటువంటి అక్కడ మన సుప్రీంకోర్టులో నిన్న వాళ్ళు ఒక పిటిషన్ ఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా కేంద్రాన్ని పిలిచి అడిగింది. ఈ ప్రయత్నాలు ముఖ్యంగా నిమిషప్రియని రక్షించే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయని చెప్పినప్పుడు సుప్రీంకోర్టుకి కేంద్రం సమాధానం చెప్తూ వెంకటరమణ అని చెప్పి అటార్నీ జనరల్ ఆవిడ మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎంతవరకు ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు మేము పూర్తిగా చేసేసాం, కానీ యమన్ యొక్క ఆ దేశం యొక్క పరిస్థితులు మిగిలిన దేశాలతో కాస్త విభిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా అక్కడ అంటే హౌతీ తిరుగుదారులు అక్కడ చాలామంది ఉంటారు అక్కడ. అంటే యాక్చువల్గా ప్రాబ్లం కూడా నిమిషప్రియగా అప్పుడే స్టార్ట్ అయింది. 2014లో ఈ హౌతీ తిరుగుబాటుదారులందరూ కూడా యమన్ యొక్క క్యాపిటల్ సనా ఆ యొక్క క్యాపిటల్ రాజధాని పేరు సనా. ఆ సనా క్యాపిటల్ని పూర్తిగా స్వాధీనం చేసేసుకొని ఆ ఎంటర్ యమన్ని స్వాధీనం చేసుకోని చెప్పి హైతీ తిరుగుబాటుదారులు ఎక్కువగా అటాక్ చేశారు. ఆ సందర్భంలోనే 2015లో కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఎవరు కూడా యెమెన్ దేశానికి వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాగాలేవు, భారతీయులు ఎవరున్నా వెనక్కి తిరిగి వచ్చేసామని చెప్పి. ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంటే 2015లో జరిగిన విషయం ఏమైందంటే ఇక్కడ వాళ్ళ హస్బెండ్ అప్పుడే మ్యారేజ్ చేసుకుంది. అంతకు ముందు సంవత్సరమే 2014లో మ్యారేజ్ చేసుకుంది అమ్మాయి. 2014లో మ్యారేజ్ చేసుకున్న సోదరి వీళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా ఇక్కడ ఇండియాలో ఉండిపోయారు. ఈ అమ్మాయి ఇక్కడ చిక్కుకుపోయిందనమాట యెమెన్లో. తర్వాత ఆమె అక్కడ అంటే 2007లో వెళ్ళింది ఈ అమ్మాయి. కానీ ఎప్పుడైతే ఈ తిరుగుబాటుదారులు అక్కడ చేయడం జరిగిందో భారతదేశానికి ఈ హైతీ తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్య సత్సంబంధాలు మాకు సరిగ్గా లేవు, కాబట్టి మేము చాలా వరకు ప్రయత్నాలు చేసి మేము ఇంకో ప్రత్యేకంగా ఏం చేసేది ఏమీ లేదని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ మాట్లాడిన తర్వాత ఇక నిమిషప్రియ యొక్క భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మారిందనే మనం చెప్పుకోవచ్చు నాగరాజ్ గారు. అయితే ఎక్కడో మినుకుమనే చీకట్లో ఒక పూర్తి చీకట్లో మినుకుమినిచ్చిన ఆశ ఏంటంటే నిన్న కేరళ ప్రభుత్వం ఉన్నటువంటి అక్కడ వాళ్ళ ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి కేరళలో ప్రధాన రాజకీయ పార్టీలో ఒక ముస్లిం నాయకుడైనటువంటి ఆయన పేరు యాక్చువల్గా కాంతాపురం ఏపీ అబూకర్ ముస్లిం అని చెప్పి అతను ఆ కేరళలో ఒక మంచి ప్రామినెంట్ లీడర్. ఇతనికి యాక్చువల్గా సున్నీ లీడర్ అయినప్పటికీ కూడా యెమెన్లో సూఫీ సంప్రదాయాలు ఎక్కువగా ఉంటాయి. ఆ సూఫీ పండితులతో ఈయన చాలా సత్సంబంధం కలిగి ఉన్నాడు. ఆయన ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పటి వరకు రెస్పాండ్ కానటువంటి అక్కడ యెమెన్ దేశపు కింగ్ షేక్ హబీబ్ అతని యొక్క రిప్రజెంటేటివ్ హబీబ్ అబ్దుల్ రెహమాన్ అని చెప్పి అతను రెస్పాండ్ అయ్యాడు. అతను ఒక మీటింగ్ కూడా నిన్న పెట్టడం జరిగింది. నిన్న సోమవారం సాయంత్రం అతనితో మీటింగ్లు జరిగాయి. ఇక్కడ నుంచి కాంతాపురం ఏపీ ముస్లిం అన్నటువంటి ఈ అబూకర్ వీళ్ళు అతను కలిసి కొన్ని రిలేషన్స్ మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ఏదైతే నేను మనం మాట్లాడుకున్న కొన్ని వీడియోలో కూడా చేసాం. అక్కడ ఈ రక్త పరిహారం అంటారు, అంటే అక్కడ రెడ్ మనీ అంటారు, అంటే బ్లడ్ మనీ అంటారు. ఈ బ్లడ్ మనీ లేకుండా ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఆమెని అంటే నిమిషప్రియని అక్కడ యొక్క సెంట్రల్ జైలు సనాలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు కోర్టులో ఆమె ఇప్పుడు ఆల్రెడీ 2018 నుంచి కూడా ఆమె జైల్లో ఉంది. ఆమెను విడుదల చేయమని చెప్పి కొంత రిప్రజెంటేషన్ కోరారంటే అక్కడ కింగ్ కొంతవరకు రెస్పాండ్ అయితే అవకాశం ఉంది సుప్రీంకోర్టు యొక్క దీన్ని. అంటే ఒకవేళ కింగ్ రెస్పాన్స్ అయినప్పటికి కూడా ఎవరైతే బాధితుడు ఉన్నాడో, ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో, విక్టిమ్ సంబంధించినటువంటి ఆ బ్రదర్ కూడా అటెండ్ అయ్యాడు దానికి. ఇప్పటివరకు అతను రెస్పాండ్ కాలేదు. అయితే ఒకటి జూలై 16న ఆమెను ఉరిశిక్ష తీసేస్తామని చెప్తూ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు. సో వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం భారతదేశం చేసిన ప్రయత్నాలు, ముఖ్యంగా సేవ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఒకటి ఫామ్ అయ్యారు. వీళ్ళందరి నుంచి కూడా అక్కడ నుంచి ఆ శామ్యుల్ పీటర్సన్ అతను కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు వీళ్ళందరికీ కూడా ఆమెను ఏ రకంగా రక్షిద్దామని చెప్పేసి. బట్ ఏ ప్రయత్నాలు కూడా ఎక్కడ సఫలీకృతం కాకుండా ఇబ్బంది వచ్చింది. బట్ నిన్నొక ఆశలో చిరుదీపం ఏంటంటే ఎవరైతే కాంతాపురం ఏపీ ముస్లిం అబ్దుల్ అన్నట్టు అతను రెస్పాండ్ అయ్యి మేము కొంతవరకు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఆమెకి ఈరోజు 24 గంటలే చివరి రోజు. ఈరోజు ఆల్మోస్ట్ మనం 15th అనుకుంటున్నాం. రేపు 16 తారీఖు నాడు ఆమె గుర్తించే అవకాశం కూడా చాలా కఠినంగా ఉంది అక్కడ. అంటే 2020 నుంచి కూడా ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు. ఆల్మోస్ట్ 4.5 years అయిపోయింది, కానీ ఎక్కడా ప్రయత్నాలు ముందుకు వెళ్ళలేదు. మెయిన్ ఏంటంటే యెమెన్ మీద అక్కడ ఉన్నటువంటి
ఈజిప్ట్ హైతీ తిరుగుబాట్లు అటాక్ చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుందాం అని చెప్పి మనకి ఇప్పుడు ఎలా అయితే భారత్ పాకిస్తాన్ మొన్న ఎలా జరిగిందో ఇంచుమించుగా మళ్ళంత అంతర్యుద్ధాలు కాదు కానీ అక్కడ డైరెక్ట్గా దగ్గరగా ఉంటాయి వాళ్ళు. ఇమీడియట్గా హైతీ తిరుగుబాటుదారులు అక్కడ పూర్తిగా ఆక్యుపై చేసుకుని కూర్చున్నారు యెమెన్లో. కాబట్టి ఇంకా ప్రయత్నాలు అయితే ఇంకా లాస్ట్ చిట్ట చివరి ఆశ ఇతను ఏమైనా ప్రయత్నాలు చేసి రక్షించుకోగలిగితే ఆమె ప్రాణం దక్కుతుంది. లేని ఫలితాల్లో రేపు 16 తారీఖు ఎట్టి పరిస్థితుల్లో ఆమె ఉరి తీయడానికి సిద్ధమైపోయారు. ఇక చిట్ట చివరి ప్రయత్నాలు అంటే మెడికల్ టెస్టులు ఏ ఉంటాయి, వాళ్ళ ఫార్మాలిటీస్ అని ఉంటాయి, వాటిని కూడా ప్రిపేర్ చేసేస్తున్నట్టుగా మనకు వార్తలు అయితే వస్తున్నాయి. బట్ ఏదేమంటే కూడా న్యూస్లో రేపు మార్నింగ్ ఉరి తీసేస్తారనే న్యూస్ బహుశా వినవచ్చేమో అన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అలా జరగకూడదనే మనం అయితే కోరుకుందాం. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ చాలా సంక్లిష్టంగా ఉంది. ముఖ్యంగా మన అడ్వకేట్ అటార్నీ జనరల్ మాట్లాడుతూ వెంకటరమణ గారు మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే యెమెన్ యొక్క దేశపు యొక్క ఆ యొక్క సిస్టమ్స్, ముఖ్యంగా సౌదీ అరేబియా, యెమెన్, కువైట్, అబుదాబి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, ఆ షరియత్ చట్టాలు అన్నవి. కాబట్టి మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ దేశానికి మనకి సంబంధం అంటే అంబాసిడర్గా రాయబార కార్యాల నుంచి మనం చేస్తున్నాం కానీ పెద్దగా ఫలితాలు వచ్చేటట్టుగా లేదు. బట్ ఈ చిట్టు చివరిగా సున్నీలు సుఫీ మతస్థులు ఆ పండితులు కూర్చొని మాట్లాడితే ఆమె యొక్క చిట్టు చివరి ఆప్షన్ తప్పించి భారతదేశం ఇందులో పెద్దగా మేము చేయగలిగేది ఏమీ లేదని చెప్పి దేశం అయితే చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. బహుశా నాకు తెలిసి ఈరోజు సాయంత్రం కాలం మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా అప్డేట్ ఉంటే తప్పనిసరిగా మనం చేద్దాం నాగరాజ్ గారు. నిజంగా ఇవాళ దేశం మొత్తం కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందని ఒక ఉత్కంఠ నెలకొంది. మనిషి ప్రాణం దట్టు డిఫెన్స్ కోసం అని చెప్పేసి ఇంకొక మనిషిని తను చంపింది అనేటువంటి విషయం తెలిసి ఒకటి నాగరాజ్ గారు, మనిషి ప్రాణం ఇంపార్టెంట్, మతం కన్నా మనిషి ప్రాణం ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏ మత సారాంశాలకు వచ్చి నేను చెప్పే ప్రయత్నం చేయను కానీ ఏదైనా మనిషి అనేవాడు బతకాలి. మనిషి బ్రతికితేనే, మనిషి మనుగడ ఉంటేనే మతాలు అవి రాజ్యాలు వెళ్ళాలి. ఇప్పుడు ఈమె చేసేది మానవతా దృక్పథంతో తీసుకోవాలి. ఒకటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆమె చేసిన తప్ప ఉప్ప నిర్ణయించడం అనేది తప్పు చేసి ఉండొచ్చు. ఆమె శిక్షణ కాస్త మనం ఎగ్జామ్స్ ఆమెను సడలింపు చేసే అవకాశం ఉంటుంది కానీ కన్నుకు కన్ను, ప్రాణానికి ప్రాణం తీయడం అన్నటువంటి ఏవైతే షరియత్ చట్టాలు ఉన్నాయో అది మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నేను గంటబద్ధంగా చెప్పొచ్చు నాగరాజు గారు. చూద్దామండి అంటే ఏ మేరకు ఉంటుంది ఏంటి అనేటువంటిది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలి, చేసినటువంటి దానికి కొంత సడలింపు అయితే ఇస్తే బాగుంటుంది అనుకున్నటువంటిది. మన దేశం నుంచి కూడా కొన్ని ముమ్మర ప్రయత్నాలు గట్టిగానే జరిగాయని చెప్పేసి చెప్పాలి. అండ్ ఇందాక కేరళ నుంచి ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి, మీరు చెప్పినటువంటి ప్రముఖ వ్యక్తి, ముస్లిం నాయకులు, ఆయన కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లయితే చెప్పారు కదా. చూడాలి సార్ ఏ మేరకు ఉంటుంది అనేటువంటి దానికి. చూద్దాం ఆడియన్స్ కూడా ఏమనుకుంటున్నారు అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.